హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యారికి. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చింతపండు పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా చింతపండును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం స్మాష్ చేసుకోవాలి. వీలైతే మీరు ఒక 5 to 10 minutes ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. అలా అయితే ఈజీగా వస్తుందన్నమాట. దాని తర్వాత దాన్ని వడకట్టడం కోసం, అంటే మనకి చింతపండు తొక్కలు అవి ఏం రాకుండా ఉండడం కోసం నేనైతే జల్లించుకుంటున్నాను. జల్లించుకొని మొత్తం గుజ్జు లేకుండా థిక్నెస్ కోసం గుజ్జు లేకుండా మొత్తం ఓన్లీ సూప్నే తీసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా అలా తీసుకోండి. దాని తర్వాత ఒక బాణీ పెట్టుకొని ఒక 2 spoons ఆఫ్ మెంతులు, ఒక 2 spoons ఆఫ్ జీలకర్ర, ఒక 2 spoons ఆఫ్ ఆవాలు, ఇంకా కొన్ని ధనియాలు వేసుకొని కొంచెం సన్నని మంటపై మనం వేయించుకోవాలి. ఈ పౌడర్ ఏంటంటే మనకి హోటల్ స్టైల్లో పులిహోర రావడం కోసం అలా రావడం కోసం మనమైతే దాన్ని వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే సూప్ తీసుకున్నామో దాంట్లో కొన్ని కొంచెం పసుపు, కొంచెం అన్నీ వేసేసుకొని ఒక 4 to 5 minutes థిక్గా వచ్చే వరకు మనం ఆ పులుసును మసలబెట్టుకోవాలి. దాని తర్వాత మనం పోపు వేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత మనం ఒక బాణీ పెట్టుకొని ఒక 3-4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని వేరుశనగలు, కొంచెం శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం రెడ్డిష్ కలర్లో వచ్చినాక ఒక 5 to 10 minutes మంచిగా ఫ్రై చేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి వేయాలి. తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసేసుకోవాలి. అది మనకి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి. అవి రెండు మంచిగా ఫ్రై అయినాక మనం ఏదైతే ఆవాలు, వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయ్యాక తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు మంచిగా వేయించుకోవాలి. అవి మొత్తం వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఏదైతే మనం ముందు పులుసు థిక్నెస్ కోసం వెయిట్ చేసుకున్నామో అది కొంచెం రైస్లో యాడ్ చేసుకొని మనకి పుల్లదనం ఎలా ఉందో చూసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. పోపు కూడా మొత్తం కలిపేసుకోవాలి. ఈరోజు అయితే నేను శ్రీరామనవమి టెంపుల్కి వెళ్ళాను. ఆ వ్యూ అనమాట. ఇది జస్ట్ చిన్న క్లిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టెంపుల్ వ్యూ చాలా బాగా డెకరేట్ చేశారు గుళ్ళో. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ.